హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంవత్సరం దసరా పండగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది కదా. మాకైతే అలానే అనిపించింది. మరి ఈ దసరా పండగకు మా మచిలీపట్నంలో ఎలా జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? దసరా పండగ అంటే మా మచిలీపట్నంలో ఎంతో బాగా జరుపుతారు. ముఖ్యంగా శక్తి గుడిలో అయితే ఎంతో ఘనంగా చేస్తారు. నవరాత్రులు మొదటి రోజైన కాళికామాత శక్తి పటాలను తయారు చేసి ఊరేగింపుగా చేస్తారు. శక్తి పటాలను మోసుకుంటూ డప్పులతో డ్యాన్స్ చేస్తుంటే కాళికామాతే దిగి వచ్చిందా అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఇలా 9 రోజుల పాటు ఊరేగింపు చేసిన పటాలను చివరి రోజైన 9వ రోజున శక్తి గుడిలో కాళీమాతకు అర్పిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఎంతో కనుల పండగగా జరుగుతాయి. ఈ నవరాత్రి 9వ రోజుతో పాటు గుడి దగ్గర వివిధ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా చివరి రోజు అయిన అమ్మవారి వేషధారణతో వేసే నృత్యాలు, నాటకాలు అయితే చూడడానికి ఎంతో బాగుంటాయి. భక్తులు అమ్మవారికి ప్రతి సంవత్సరం మొక్కును సమర్పించి వారి మొక్కును తీర్చుకుంటారు. ఇలా ప్రతి సంవత్సరం 100 నుంచి 150 వరకు మేకపోతులు సమర్పిస్తారు. వాటన్నిటిని అమ్మవారికి సమర్పించిన తర్వాత భక్తులకు మహా అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.